జనగాం జిల్లా నర్మెట మండల్లో మనకొక 4 ఎకరాల మామిడి తోట వచ్చిందండి. మనకు ఇది వచ్చేసి దారండి. మనకు హుస్నాబాద్ హైవేకి ఒక 3 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. 3 కిలోమీటర్ల లోపు ఉంటుంది. బీటీ రోడ్కు జస్ట్ ఒక 1 కిలోమీటరేనండి. ఇది మనకు 33 ఫీట్ల దారండి, లక్ష దారి. మనకిప్పుడు సైట్ వచ్చేసి ఇది తోట మొత్తం. ఒకసారి లోపలికి వెళ్దాం. మనకు రోడ్ ఫేస్ కూడా బాగుంటుందండి. 4 మూలలు చాలా పర్ఫెక్ట్గా ఉందండి సైటు. మనకు ఇక్కడ ముందు ఇండ్లకు అవతలకు ఇంకో సైడ్ ఉంటుందండి, అది కూడా మామిడి తోటనే. అది వేరే వాళ్ళది. ఇది ఒక 4 ఎకరాల మామిడి తోట. ఇది మనకి ఇప్పుడు అమ్మడానికి ఉన్నదండి. విలేజ్కి దగ్గరలో మనకు రేటు కూడా రీజనబులే ఉందండి. హైదరాబాద్కు ఒక 90-95 కిలోమీటర్లు వస్తుందండి. క్రాప్ కూడా బాగుంటుందండి. దీంట్లో ఒక బోర్ ఉంది. ప్రజెంట్ అయితే పక్క దాంట్లోకి వెళ్ళి వాటర్ వాడుకుంటున్నారు. మనం తీసుకుంటే ఆ బోర్లకు మోటార్ వేసుకొని వాడుకోవచ్చు అండి. వాటర్ ఉన్నాయి. మనకు రిజర్వేయర్లు కూడా దీనికి చుట్టూ ఉంటాయండి. 2 కిలోమీటర్లు ఒక సైడ్ ఉంటుంది రిజర్వేయర్, 2 కిలోమీటర్లు ఒక సైడ్ ఉంటుంది రిజర్వేయర్. సైట్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉందండి. జనగాం జిల్లాకు ఒక జస్ట్ ఒక 16-17 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనకు అటు లాస్ట్కి వచ్చేసి కాలువ ఉంటుందండి. మనకు అటు సైడ్ ముందు అక్కడ రోడ్ చూపించినాం కదా, ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి. తోట ఎక్సలెంట్ తోట అండి. మనకు మంచి పోగుంటలు కూడా లేకుండా చెట్లు బాగున్నాయి, నీట్గా ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా బాగుంది. మనకు ఒక గీడ ఇటు లాస్ట్ మొక్కన ఇటు కాలువ కూడా ఉంటుందండి. మనకి ఇక్కడ ఈడ ఒక 4 చెట్లు లేనట్టున్నాయి, పోయినాయి అంతే. మిగతా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి, పోగుంట లేకుండా. ఇది మనకు కెనాల్. అటు మనకు స్టార్టింగ్లోనేమో దారి ఉంది కదా, ఇటు లాస్ట్కి ఎండింగ్లో ఇక మనకి ఇక్కడ కెనాల్ కూడా ఉంటుందండి. ఇది కెనాల్. ఇది కెనాల్ అండి. కెనాల్ చుట్టూ వ్యూ కూడా బాగుంటుందండి. మనకి ఇక్కడ ఒక 2 కిలోమీటర్లు పోతే మనకు రిజర్వేయర్ కూడా దగ్గరనే ఉంటుందండి. చుట్టూ వ్యూ బాగుంటుంది. తోట కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. ఈ కెనాల్ దారి వదిలిపెట్టి ఇక్కడ ఇటు నుంచి అటు కెనాల్ దారి, ఇటు మనకి ఇటు నుంచి ఇటు చెట్టు ఇతల నుంచి ఇటు మొత్తం తోట ఉంటుందండి.